నువ్వు ఇంట్లో మోసే పాత్ర వహించాలి. ఇటు సంఘం కోసం, ఆత్మీయ నాయకుడి కోసం, నశించిపోతున్న ఆత్మల కోసమే కాదు, దేశం కోసమే కాదు, మనుషులందరి కొరకు, నీ ఇంటి వారి కోసం కూడా, ఎదురవుతున్న ప్రతికూలతల కోసం కూడా నువ్వు చేతులు ఎత్తవచ్చు. కానీ ఇప్పుడు చాలామంది ఆ పరిస్థితుల్లో లేరు. అందరూ నేత్రాశ పాపంలో పడ్డారు. అందరిది అదే సోప్ అయిపోయింది. అందుకే కుటుంబాలు చాలా వరకు ఆశీర్వాదకరంగా లేవు. దేవుని ఎరిగిన కుటుంబాలు కూడా కొన్ని దరిద్రంతోనే ఉన్నాయి. ఎందుకంటే ఇళ్లలో మోషేలు లేరు. మోషేలు ఉంటే ఇల్లు బాగానే ఉంటాయి, నీతిమంతుల గుడారాలు వర్ధిల్లుతుంటాయి. మోషేలేరే. కాబట్టి అందరూ చెప్తున్నా, ముగిస్తున్నా ఇక నేను ప్రార్థన. పరిశుద్ధ తండ్రి, నీకు వందనాలు. విజ్ఞాపన ప్రార్థన వల్ల అనుగురేటువంటి ప్రయోజనాలు 4 సంగతులు మీరు మాట్లాడారు. ఆపదల్లో తప్పించబడటము, కృపా వరములు లభించటము, సమాజ క్షేమము మా క్షేమానికి కారణము, 4వదిగా పట్టుదలగా విజ్ఞాపన ప్రార్థన మేము చేయగలిగితే ఇంటి వారిని కూడా మేము కాపాడుకోగలుగుతాం. చాలా అప్పుల బాధలు కావచ్చు, రోగాలు కావచ్చు, ఇతర సమస్యలు కావచ్చు, మానసిక రుగ్మతలు కావచ్చు, ఇతరుల కోసం గోజాడినప్పుడు అనుగురేటువంటి ప్రయోజనాలు అన్నిటి గురించి ఎత్తి మాట్లాడి, మోకాళ్ళు నీ తల్లి మంచం దగ్గర ప్రార్థన చేసినటువంటి భక్తుడు తల్లిని స్వస్థపరచుకొని తిరిగి నిలబెట్టుకున్నాడు. అలాంటి ప్రార్థనా పనులు, భక్తి పనులను మీరు సిద్ధపరచండి దేవా. ఇక్కడున్న బిడ్డలను అలాగనా మమ్మల్ని అలాగ తయారు చేయండి. ఏదైనా మోకాళ్ళుని ప్రార్థనలో సేవకులు సహా పిచ్చి పిచ్చి ట్రిక్కులు, పిచ్చి పిచ్చి ఆలోచనలు, పిచ్చి పిచ్చి ప్రయోగాలు కాకుండా, మనుషుల మెప్పు కొరకు, మనుషుల గొప్ప కొరకు, మనుషుల గుర్తింపు కొరకు తిప్పల పట్టం కాకుండా, నీ మెప్పును ఆశించి నీ చిత్తమును నెరవేర్చినట్లు ప్రతి విషయమును గూర్చి ప్రార్థనలు నీ పాదాల దగ్గర గోజాడుకునే కృప మా బిడ్డలందరికీ దాయిచ్చేయండి. ప్రార్థన విలువను తెలుసుకొని ప్రార్థన చేస్తూ నీ పాదాలు పట్టుకొని నిన్ను కదిలించి అన్ని సాధించడానికి సహాయం చేయండి. ఈరోజు కుటుంబాల్లో వ్యక్తులు చిన్నాభిన్నమైపోతున్నా, వారి కోసం మొర్ర పెట్టేవాళ్ళు లేరు, వారి కోసం ప్రార్థించేవాళ్ళు లేరు, పట్టుదలగా గోజాడేవాళ్ళు లేరు. ఈరోజు సూటిగా మాట్లాడావు నాయన. మా బిడ్డలందరినీ కూడా విజ్ఞాపన ప్రార్థన పరులుగా చేయండి. సేవకుల్ని సహా అప్పగించబడినది చిన్న మందైనా సరే దాన్ని క్రమమైన రీతిలో పెంచి వాళ్ళని ఆత్మల కొరకు భారం కలిగిన వారిగా తీర్చిదిద్దే విషయంలో దైవజనుడు సిద్ధపడితే 40 మంది, 400 మంది, 400 మంది, 4,000 మందిగా జీవితాలు మార్చబడతాయనే సత్యాన్ని కూడా ఈరోజు నేర్పావు. దీనికోసం ఎలాంటి దిక్కుమాల ఐడియాలు వేయకుండా, మనుషుల మెప్పు కొరకు లోకస్తులు వాడేటువంటి టెక్నిక్స్ వాడకుండా, కేవలం నీ పాదాల దగ్గర పడి గోజాడినప్పుడు నీ ద్వారా కలిగేది స్థిరమైన పని నాయన, నీ ద్వారా కలిగేది శాశ్వతమైన పని, నీ ద్వారా కలిగేది ఉన్నతమైన పని, నీ ద్వారా దొరికే పరిచర్య అది ఉత్తమమైన పరిచర్య, స్థిరమైన పరిచర్య, శాశ్వతమైన పరిచర్య. మనుష్య సంబంధంగా మానవ మేధస్సుతో హ్యూమన్ సైకాలజీని ఎరిగి వాళ్ళని ఆకర్షించడానికి చేసేటువంటి ఎత్తుగడలన్నీ వట్టివేనని, సేవకులుగా ఉన్న వాళ్ళు అలాంటి దిక్కుమాల ఆలోచనలకు వెళ్ళొద్దు. దేవుని క్రమంలో పరిచర్య చేయండి అనేటువంటి పిలుపును కూడా ఈవేళ ఇచ్చావు. విస్తారంగా మాతో మాట్లాడావు, నాతో మాతో మా అందరితో కూడా నీవు మాట్లాడావు. లైవ్ ద్వారా ఇప్పుడు వింటున్న వారితో, తర్వాత వినబోతున్న వారితో కూడా నువ్వు మాట్లాడుతున్నావు. నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈవేళ నా ప్రభు ప్రార్థన విలువను బిడ్డలు గుర్తెరిగారు కనుక ప్రతి విషయాన్ని కూడా మోకాళ్ళని ప్రార్థన చేస్తూ నీ పాదాల దగ్గర గోజాడుకునే కృప మా అందరికీ దయచేయండి. మాకు ముందున్నటువంటి దైవ జనాంగం, శ్రేష్టమైన భక్తులు నా ప్రభ కేవలం ప్రార్థనలో నిన్ను కదిలించుకొని నీ ద్వారానే అన్ని కార్యాలు సాధించి జనములను ప్రభావితం చేసి చరిత్రలో నిలబడ్డారు. అలాంటి ప్రార్థనాత్మ, విజ్ఞాపనాత్మ మాకు దయచేయండి. సోమరితనాన్ని, బద్ధకత్వాన్ని, నిర్లక్ష్యతని, పండుబోతు తిండిబోతు తనాన్ని, నిద్రమత్తుని, నేత్రాశని మా నుండి తొలగించి నీ పాదాల దగ్గర గోజాడుకునేటువంటి భక్తిపరులుగా మమ్మల్ని తీర్చిదిద్దామని
సేవకుల్ని కూడా అలానే సహాయం చేసి ఏర్పరచమని, సిద్ధపరచమని. ఏదైనా నా దేవుని పాదాలే పట్టుకుంటా. మనుషుల దయను నేను కోరితే ఎవడో గుర్తించడు, కానీ ప్రభు పాదాలు పట్టుకుంటా. ప్రభువే కదిలించి కార్యాలు చేస్తాడని నేను అందరి హృదయంలో ఇది నాటం. విశ్వాసంతో బిడ్డలు తెచ్చిన నూనె నీ శక్తితో వినియోగించి ప్రార్థించడం ద్వారా స్వస్థత చేకూర్చు. రోగులైన వారిని బాగు చేయి. వారికి పట్టిన దురాత్మలు, దయ్యపు పీడలు యేసు నామములో వారిని వదిలిపోవునుగాక. గొప్ప విడుదల యేసు నామములో కలుగునుగాక. వారి శరీరాల్లో ఉన్న రోగములు, తెగుళ్ళు, బలహీనతలు యేసు నామములో వారిని వదిలిపోవునుగాక. వారిని ఏడిపిస్తూ ఎదిరిస్తున్నటువంటి అప్పులు, ఆర్థిక సమస్యలు వారి నుంచి తొలగునుగాక. వారి ప్రయత్నాలు నీ చిత్తములో సఫలమగునుగాక. వీరందరూ కూడా ఆత్మల కొరకు భారంతో నింపబడుదురుగాక. నీ సేవ కొరకు ఆసక్తి పరులై నిలిచెందురుగాక. మా ముందు నిర్మాణంలో ఉన్నటువంటి ఏర్పాట్లన్నీ కూడా కంప్లీట్ చేయండి. ఇతర పనుల కోసం ఏం చేసే ప్రయత్నాలు కూడా సఫలం చేయండి. నేను మాట్లాడిన మాటల పొరపాటున ఎవరైనా మేము తృణీకరించుంటే దయతో మమ్మల్ని మన్నించండి. నా ప్రభా, మా సహోదరుల విషయంలో కూడా మరి వారు దిద్దుబాటు చేయబట్టడానికి, మేము కూడా ఇంకా ఎక్కడైనా లోపాలు ఉంటే సరి చేయబట్టడానికి మాకును సహా తెలివి దయచేయండి. మా బిడ్డల్ని నీ చేతికి అప్పగిస్తున్నా. మా ముందున్న పరిచర్య అంత విజయవంతంగా మేము చేయడానికి రేపు నీ ముందు నిలబడి బలా నమ్మకమైన మంచి దాసుడు అనిపించుకో. మనుషుల మెప్పు కాదు, నీ మెప్పుకోలు కావాలి ప్రభు. మమ్మల్ని శోధించి వెరపెంచ చూసే దయ్యపు శక్తులు, దురాత్మ శక్తులు, మాంత్రిక శక్తులు యేసు నామములో నాశనమగునుగాక. నీ కృపా కాపుదల దయచేసి సమస్త కీడుల్లోంచి మమ్మల్ని, మా ఇంటి వారిని, అంతకంటే ముఖ్యంగా సమాజాన్ని రక్షణలో నడిపించమని, భద్రతలో ఉంచమని యేసు నామములో మా సమస్త మార్గాల్లో తోడై ఉండమని. పసిబిడ్డల మొదలు వృద్ధుల వరకు కృపాక్షేమం దయచేయమని. ఆ నూనె రాసి ప్రార్థించినప్పుడు స్వస్థత కార్యాలు జరిగించండి. అన్ని జనులు సహా రక్షణలోకి రావడానికి సహాయం చేయమని యేసు నామములో వేడుచున్నాం తండ్రి. ఆమేన్. కొంచెం మీరు అలాగే మోకాళ్ళు వేయగలిగితే కొన్ని అంశాల కోసం మనం ప్రార్థన చేద్దాం. మన దేశం కోసం, ప్రజెంట్ పరిస్థితుల కోసం ప్రార్థన చేద్దాం. దీనిలో ఏకీభవించండి. ఇంక తర్వాత కానీ సేవకులకి, విశ్వాసులకి, పరిచారకులకి, లైవ్ ద్వారా వీక్షిస్తున్న అందరికీ కూడా చెప్తున్నాను, ప్రార్థనను తక్కువ అంచనా వేయొద్దు. ప్రార్థన నిర్లక్ష్యం చేయొద్దు. నువ్వు మోకాళ్ళు నీ ప్రభు పాదాలను ఆశ్రయించడం వలన దేవుడు నెరవేర్చలేని కార్యం అంటూ ఏదీ లేదు. కానీ దేని విషయంలో నీకు రానంత శోధన ప్రార్థన విషయంలో వచ్చింది. దేని విషయంలో రానంత అడ్డగింపు నువ్వు ప్రార్థన చేయడానికి పూనుకున్నప్పుడు వచ్చింది. దాన్ని ఎదిరించి నువ్వు దేవుని పాదాలు పట్టుకునే దగ్గర సక్సెస్ అవ్వాలి. అప్పుడు పరిస్థితులు మారుతాయి. అప్పుడు నీ చీకటి వెలుగుగా ఆయన మారుస్తాడు. నీ ఓటమిని గెలుపుగా అప్పుడు మారుస్తాడు. కాబట్టి ప్రియులారా, అశ్రద్ధ చేయొద్దు. ప్రార్థన చేద్దాం. ఈరోజు దేశము తగలబడుతున్న పరిస్థితి ఉంది. ఒకటొకటిగా వెలుగులోకి వస్తున్న మరిపూడు దుర్ఘటనలన్నిటిని మనం చూస్తూనే ఉన్నాం. ప్రార్థన చేద్దాం. మతోన్మాద గవర్నమెంట్ని దేవుడు రద్దుపరచాలి. ఈ దుర్మార్గాలకు తెరదీస్తూ ఒక పెద్ద నెట్వర్క్ చేస్తున్న టీంని దేవుడు అణచివేయాలి. సాటి మనుషుల్ని చంపటం, నరకటం, దారుణంగా పాడు చేయటం, స్త్రీల మాన ప్రాణాలని హరించటం, ఈ దిక్కుమాలిన వ్యవస్థ, ఈ దిక్కుమాలిన విధానం రద్దయిపోవాలి. ప్రార్థన చేద్దాం. దేవా, నా దేశమును స్వస్థపరచు. నా దేశంలో మత ఉన్మాదం రేగింది, దాన్ని నాశనము చేయి. సామరస్యత కలిగి సహోదర భావంతో, సౌభ్రాతృత్వంతో అందరూ వర్ధిల్లడానికి సహాయము చేయి. మత ఉన్మాదాలను రెచ్చగొట్టని గవర్నమెంట్ను మాకు ఇవ్వు నాయన. మత ఉన్మాదాన్ని రెచ్చగొట్టని గవర్నమెంట్ మాకు తండ్రి. మనుషుల ప్రాణాలని చీమల ప్రాణాల కంటే దారుణంగా చూసేటువంటి నీచమైన ప్రభుత్వాలను రద్దు చేయి తండ్రి. ఓ తండ్రి, నీవు నా ప్రభా అందరినీ సమానంగా ప్రేమించి గౌరవించి పాలించేటువంటి నాయక గణాన్ని నిలబెట్టు. మనుషుల్ని నరమేధం చేసినటువంటి దుర్మార్గుల ప్రభుత్వాలను కూల్చివేస్తున్నామములో ప్రభు. ఇంతవరకు మేము దీన్ని తీవ్రంగా తీసుకోలేదు, ఇంతవరకు మేము అంతగా పట్టించుకోలేదు. ఈరోజు మేము తెలుసుకున్నాం.
అన్నిటికంటే ముఖ్యం ఇదేనని ఈరోజు మాతో మాట్లాడావు. అన్నిటికంటే ముఖ్యంగా నా మాట మర్చిపోయాం మేము. అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు నువ్వు చేయమన్నావు. అన్నిటికంటే ముఖ్యంగా ఇదే మర్చిపోయావు నాయన. మేము మమ్మల్ని క్షమించు. ఈరోజు ప్రార్థన చేస్తున్నాం మేమంతా ఏకమై మా దేశం కోసం, దేశ రక్షణ కోసం, అన్ని జనుల రక్షణ కోసం. క్రైస్తవుల మీద దాడులు జరుగుతున్నాయని మేము బాధపడటం కాదు. ఇది హైందవుల మీద జరిగినా, ముస్లింల మీద జరిగినా, ఎవరి మీద జరిగినా మేము ఇంతే ప్రార్థన చేస్తాం దేవా, ఇంతే ప్రార్థన చేస్తాం. తండ్రి, మాకు పక్షపాతం లేదు నాయన. హిందువులైనా మా సోదరులే, హిందువులైనా మా సోదరీమణులే, ముస్లింలైనా మా సోదరులే, సిక్కులైనా మా సోదరులే, జైనులైనా మా సోదరులే. మేమంతా భారతీయులము, ఒక్క దేశము, ఒక్క జెండా కింద ఉన్నవాళ్ళం నాయన. మాది భారతవని ప్రభువా, మా దేశమును స్వస్థపరచు, మా దేశమును దర్శించు దేవా, దర్శించి శాపము నుండి, ఈ నరమేధము నుండి నా దేశమును విడిపించమని మేము శుక్రవారం ఉపవాసం ఉండి మరి గోజాడుకుంటున్నాం. ఈ శుక్రవారం వేళ ఉపవాసముతో నీ పాదాలు పట్టుకుంటున్నాం దేవా, కనికరించు. ఒకవేళ మా ప్రార్థన నీ చెంతకు చేరకుండా అడ్డుపడుతున్న దోషాలు మావి ఏవైనా ఉంటే, మా దోషములు, మా ఇంటి వారి దోషములు, మా సంఘ బిడ్డల దోషములు, మా దేశ ప్రజల పాపములు క్షమించమని వేడుకుంటున్నాం. నీ రక్తముతో కడగమని వేడుకుంటున్నాం. నీ కృపను ఆధారం చేసుకుంటున్నాం. ఇప్పుడు మాకు విశ్వాసం ఉంది మా ప్రార్థన నువ్వు వింటావని. మా బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోనైనా, మా బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకో. మా బిడ్డలందరినీ దర్శించు దేవా. క్రైస్తవులంగా మేము చేతులు ఎత్తడం మానేస్తే దేశము నాశనం అవుతుంది. మేము చేతులెత్తి ప్రార్థన చేస్తే దేశం సుభిక్షంగా ఉంటుంది. నా ప్రభువా, సేవకులు కూడా ఈ విషయంలో కనువిప్పు కలగాలి. సేవకుల్లో ఈ స్వాతిశయాలు తొలగాలి. సేవకుల్లో ఈ జీవపుడంబం తొలగాలి. సేవకుల్లో అహంకారపూరితమైన మనసు తొలగాలి. సేవకుల్లో మనుషుల మెప్పు కోసం వెంపర్లాడే తత్వం తొలగిపోవాలి. దైవ జనాంగాన్ని పరిశుద్ధపరచు. అందరికీ సిగ్గు కలుగుంది. జరుగుతున్న దుర్ఘటనలు చూస్తూ కూడా సిగ్గు కలగకుంది నాయన. అందరికీ సిగ్గు వచ్చేటట్టు చేయండి. బుద్ధి వచ్చేటట్టు చేయండి. అందులో ఒకవేళ నేనుంటే నాకు కూడా వచ్చేటట్టు చేయండి. అందరము సరి చేయబడాలి. అందరము దిద్దుబాటు చేయబడాలి. ఏకమవ్వాలి. ఒకరినొకరు గౌరవించుకొని, గణపరుచుకొని, సన్మానించుకొని, ప్రేమించుకొని, భవిష్యత్ పరిచర్య ప్రణాళిక, అంత్యకాల సంఘాన్ని సిద్ధపరచడానికి కావలసిన ఆలోచన విధానం దైవ జనాంగం అంతటికి రావాలి. ఈరోజు సేవకుల పరిస్థితి ఎవరికి వాడే రాజు, ఎవరికి వాళ్ళే రాజులు. అలా కాకుండా ఒకరినొకరు గౌరవించుకొని, సన్మానించుకునేటట్టు, తగ్గించుకొని, పలకరించుకొని, ప్రేమించుకొని, క్రమముగా నడుచుకునేటట్లుగా దైవ జనాంగానికి ముందు మారు మనసు దయచే నాయన. దైవ జనాంగంగా ఉన్న వారికి మారు మనసు దయచే. వారి మనసు విరగాలి ప్రభా, సరిచేయబడాలి ప్రభా. కృపతో జ్ఞాపకం చేసుకున్నాయి. మా అందరి ప్రార్థనలు దయకొను. భారతదేశం ప్రపంచ దేశాలకు వెలుగునిచ్చేదిగా తయారు కావాలి. భారతదేశం ఈ మత ఉన్మాదం నుండి బయటపడాలి. భారతదేశం కరువు కాటకాల నుంచి బయటపడాలి. నాయన, వరదలు ప్రవహించి ఊళ్ళూళ్ళే కొట్టుకొని పోతున్నాయి. నా ప్రభు, వర్షం ఇవ్వమని అడిగాం. కొద్దిగా వర్షం విషయంలో నాయన మాకు సహాయం చేసి, వరద లేకపోయినా, నీళ్లు లేకపోయినా మా కష్టమే, అది ఎక్కువైనా మా కష్టమే మా తండ్రి. కొద్దిగా మీరు వర్షాన్ని శాంతింపజేయండి. రైతాంగం నష్టపోకుండా దయచూపండి. సకాలమున అవసరమైన వర్షములు కురిపించండి తండ్రి. చాలు. లేకపోతే ఊళ్ళూళ్ళే మునిగిపోతున్నాయి. దయచూపయ్యా. తెలంగాణ రాష్ట్రం చాలా ఇబ్బంది పడుతుంది. దయచేసి దర్శించు. ఆంధ్ర రాష్ట్రంలో కూడా కొన్ని ప్రాంతాలు ఇబ్బందికరంగా ఉన్నాయి. గతంలో ఇంకెక్కడెక్కడ ఏ ప్రాంతాలు డ్యామేజ్ అవుతున్నాయో దయచేసి కనికరించు. నా దేశంలో నిరుద్యోగ సమస్య తొలగించు. నా దేశంలో జ్ఞానుల్ని, మేధావుల్ని లేపు. ఎక్కడో ఎవడో ఏదో కనిపెడితే దాన్ని మేము వాడుకోవటం కాదు. అనేక సంగతులు ఇక్కడున్న నీ బిడ్డలు కనిపెట్టినా కొన్ని కార్పొరేట్ సంస్థలు వాటిని అణచివేసి, అలా కనిపెట్టిన వాళ్ళ ప్రయోగాలు సక్సెస్ కాకుండా, ఒకవేళ బయటికి రాకుండా వాటిని నిర్వీర్యపరిచి చాలా మంది మేధావి వర్గాన్ని అడ్డుకుంటుంది నాయన.
కొన్ని కార్పొరేట్ సంస్థలు మేధావి వర్గాన్ని అడ్డుకుంటున్నాయి. ఇండియాలో కూడా మేధావులు ఉన్నారు, ఇండియాలో కూడా సైంటిస్టులు ఉన్నారు, శాస్త్రవేత్తలు ఉన్నారు, ఇంజనీర్స్ ఉన్నారు, రకరకాల వస్తువుల్ని కనుగొనగలిగే సామర్థ్యం కలిగిన యువత ఉంది. దాన్ని బలోపేతం చేయండి, వారికి మంచి ఆదరణ లభించేటట్టు సహాయం చేయండి. విదేశీ పెట్టుబడులు ఇండియాలో జరగాలి, నిరుద్యోగ సమస్య పోవాలి, అందరికీ ఉపాధి దొరకాలి ప్రభువా. శాపము తొలగాలి నా దేశం మీద. దిక్కుమాలిన గవర్నమెంట్లో, దిక్కుమాలిన పాలనలో దరిద్రమే అనుభవిస్తున్నాం. శాపగ్రస్తులు సింహాసనం ఎక్కితే శాపమే కదా రాజ్యంలో ఉంటుంది, నరమేధమే కదా రాజ్యంలో ఉంటుంది. తోలు బొమ్మలు, కీలు బొమ్మలు, మత ఉన్మాదుల చేతిలో తోలు బొమ్మలు, కీలు బొమ్మలాగా ఉన్న వాళ్ళు నాయకులై పెత్తన వెలగబెడుతుంటే దరిద్రమే కదా మేము అనుభవించేది, మరణాలే కదా మేము అనుభవించేది. తండ్రి, మీరు కృపతో జ్ఞాపకం చేసుకొని ఈ కీలు బొమ్మలు తొలగించండి. ఆ దేశమునకు సమాధానం ఇవ్వండి దేవా. ప్రపంచ దేశాలలో అత్యధిక జనసాంద్రత కలిగిన దేశంగా 2వ స్థానంలో నిలిచిన ఇండియా ఈరోజు దుర్భర పరిస్థితిని ఎదుర్కొంటుంది నాయన. దయచేసి ఆ పరిస్థితుల నుంచి మమ్మల్ని కాపాడండి. చాలా మంది ఇంకా సత్యం తెలుసుకోలేదు, వారిని దర్శించి సత్యంలోకి నడిపించండి. సాగుబోతులుగా, దొంగలుగా, నరహంతకులుగా, మాంత్రికులుగా, నిజమునకు దేవుడు కాని వ్యర్థమైన వాటిని ఆరాధించేటువంటి వ్యక్తులుగా, విగ్రహారాధికులుగా, మత్తు పదార్థాలకి, మాదక ద్రవ్యాలకు అలవాటు పడిపోయిన వారుగా, నపుంసకులుగా, పురుష సంయోగులుగా, హేయమైనటువంటి క్రియలు చేసేటువంటి ఘోరమైన స్థితిలో మోసగాళ్లుగా, దగాకూరులుగా, వంచకులుగా ఎంతో మంది ప్రజలు నశించిపోతున్నారు. వారిని దర్శించు, వారితో మాట్లాడు, వారి కళ్ళు తెరవు, వారు మారుతారు ప్రభువా. ప్లీజ్ దర్శించు, నశించిపోతున్న ఆత్మలను దర్శించు దేవా, దర్శించు దేవా. మా సమాజంలో చాలా మంది ప్రజలు ఇంకా నేను తెలుసుకోలేదు, వారు తెలుసుకున్నట్లు సహాయం వచ్చి సువార్తను అడ్డగిస్తున్న దుష్టమోకను బంధించు. సువార్త వ్యాప్తి జరగాలి. సమాజాలు మంచి వెలుగులోకి రావాలంటే అందరూ చైతన్యవంతులు కావాలి కదా. అలా కావాలంటే నీ సత్యమే ప్రజల్లోకి వెళ్ళాలి ప్రభువా. అందుకోసం కష్టపడుతున్న సేవకులను, విశ్వాసులను, పరిచారకుల్ని ఆశీర్వదించు నాయన. సువార్త వ్యాప్తికి ఎంతమంది ఎన్ని రకాలుగా తోడ్పాట్లు అందిస్తున్నారు. పిడికిళ్ళు విప్పి సహాయం చేసే వారి దగ్గర నుంచి అధికారాన్ని ఉపయోగించి నీ ప్రజలను నాయన కాస్తున్నటువంటి వారు సహా అందరినీ జ్ఞాపకం చేసుకో. మా బిడ్డలందరూ ప్రయోజకులు కావాలి, దేశం యొక్క ఉన్నత స్థలాలకు ఎక్కాలి. ఒక క్రైస్తవుల్ని ఆదుకోవటం కాదు, హిందువుల్ని ఆదుకోవాలి, ముస్లింల్ని ఆదుకోవాలి. నాయన ఏ మతం వాడైనా, ఏ జాతి వాడైనా నీ పిల్లలు దేశం యొక్క ఉన్నత స్థలాల్లోకి ఎక్కి అధికారులై అన్ని వర్గాల ప్రజలకి న్యాయము చేసే స్థాయికి ఎదగాలి. నా బిడ్డలందరూ కూడా, మా బిడ్డలందరూ కూడా భూమి మీద ఉన్న సంఘములో, భారతదేశంలో ఉన్న సంఘములో అందరూ కూడా ప్రయోజకులు కావాలి, మంచిగా చదవాలి, ఉన్నత స్థానాల్లోకి ఎక్కి స్వార్థరహితంగా అన్ని మతాల వారికి సేవ చేయాలి, అన్ని మతాల వారికి మేలు చేయాలి. దయతో జ్ఞాపకం చేసుకో. అన్యాయం జరిగిన వాడు ఏ మతం వాడైతేనే, అన్యాయం అయిపోయిన వాడు ఏ మతం వాడైతేనే, అన్యాయం అయిపోయిన వాడు బాధితుడు, భారతీయుడు, వానికి హెల్ప్ చేయడానికి నీ పిల్లలు సిద్ధమవ్వాలి, ఎదగాలి. బిడ్డల్ని బలపరచు. ఇక్కడ ఉన్నటువంటి చిన్నలు, పెద్దలు, వృద్ధులు, స్త్రీలు, పురుషులు, యవనులు బిడ్డల్ని కాపాడు, వారి కుటుంబాలని కాపాడు. మా కుటుంబాలని నీ చేతుల్లో పెట్టుకుంటున్నాం దేవా. సేవకులు చేస్తున్న సేవలను ఆశీర్వదించు. తండ్రి సన్నిధి సంఘం ఒకటే కాదయ్యా. యేసు నిజమైన దేవుడు, యేసు రక్తమే రక్షణ మార్గమని నిన్ను ప్రేమించి నిన్ను ప్రచురపరిచే సత్య సంబంధులు అందరూ నా సహోదరులే. ఆ పరిచర్లు కూడా ఆశీర్వదించబడాలి. నా సహోదరుడు 4 ఆత్మలు సంపాదిస్తే నా తండ్రి ఇంట్లోకి 4 చేరినట్టుగా నేను ఆనందపడ్డాను. నేను 4 ఆత్మలు సంపాదిస్తే నా సహోదరులు అంతే ఫీల్ అవ్వాలి. దేవా, ఆదిమ సంఘం అందరూ కలిసి సంతోషించారు, అందరూ కలిసి మాట్లాడుకున్నారు.
ఎవరైనా 4 ఆత్మలు రక్షిస్తే అందరూ కలిసి ఆనందించారు, పండుగ చేసుకున్నారు. కానీ ఈరోజు అసూయ పడుతున్నారు, వ్యసన పడుతున్నారు, సేవకులే దుష్ప్రచారాలు చేస్తున్నారు, పోయిన అబద్ధాలు కల్పించి ప్రచారం చేస్తున్నారు. ఈ దుస్థితి నుంచి సంఘాన్ని కాపాడు, నాయక గణాన్ని కాపాడు, సేవక గణాన్ని కాపాడు. ప్రార్థన ద్వారా నీ మీద ఆధారపడకుండా పిచ్చి పిచ్చి ట్రిక్కులన్నీ ప్రయోగాలు చేసుకుంటూ ఉన్నారు. ఈ దుస్థితి నుంచి సేవకుల్ని కాపాడు, సంఘాలని కాపాడు, నాయక గణాన్ని కాపాడు. క్రమముగా అందరూ రావడానికి సహాయం ఇచ్చి స్తుతి మహిమ ఘనత నీకే చెల్లిస్తూ బిడ్డలందరినీ పేరు పేరున నీ హస్తాలకు అప్పగిస్తూ మరొక్కసారి వారి చేతను నన్ను నీ శక్తితో నింపుమా. లైవ్లో ఉన్న బిడ్డలు సహా నేను ఆశీర్వదించబడి స్వస్థత పొందుట కృపనివ్వండి. ఇబ్బందులు పడుతున్న తమ వారి కోసం మోకాళ్ళని ప్రార్థన చేసే ఆ పట్టుదల కలిగిన ప్రార్థన విజ్ఞాపన ఆత్మ యేసు నామములో బిడ్డలు పొందుదురుగాక. కృప చూపమని యేసు నామములో వేడుచున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడు మనందరి ప్రాణప్రియుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసం సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘం అంతటికి సదా తోడే మనందరూ నిత్యత్వంలో చేరు పర్యంతం మనల్ని నడిపించును గాక. తన ఆత్మ అభిషేకం మనందరిపైన నా ప్రభు కుమ్మరించును గాక. ప్రవేశు రక్తమునకు జయం, ప్రవేశు రక్తమునకు జయం, యేసు నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక. మన హల్లెలూయా చెప్తాం గట్టిగా, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆరాధన నీకే దేవా, ఆనందము తీరేకా. ఆరాధన నీకే దేవా, ఆనందము తీరేకా. నా పాటలో పల్లవి ఆశల జల్లువి నీవేగన యేసయ్యా. నా పాటలో పల్లవి ఆశల జల్లువి నీవేగన యేసయ్యా. ఆరాధన నీకే దేవా, ఆనందము నీరేగా. ఆరాధన నీకే దేవా, ఆనందము తీరేగా. నా పాటలో పల్లవి ఆశల జల్లువి నీవేగన యేసయ్యా. నా పాటలో పల్లవి ఆశల జల్లువి నీవేగన యేసయ్యా. ఆరాధన నీకే దేవా. స్తోత్రం. అందరూ కనులు మూసి చప్పట్లు కొడుతూ మనసారా సజీవుడైన యేసయ్యను ఆరాధించుదాం. ఎవరు మౌనముగా ఉండకుండా ప్రతి ఒక్కరు దేవుని కనపడతాం. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఆత్మీయ జీవితములో ఎదురైన అవరోధాలన్నిటిలో ఎడబాయకుండా ప్రతి క్షణము మనల్ని కాపాడిన దేవుడు ఈ మహాకూటాలలో ప్రభువుని ఆరాధించే గొప్ప ధన్యత ఇచ్చి ఉండగా చప్పట్లు కొడుతూ అందరూ ఆత్మీయ పోరాటంలో ఎదురయ్యే ఒడిదుడుకులలో ఆత్మీయ పోరాటంలో ఎదురయ్యే ఒడిదుడుకులలో ఎడబాయలేదు క్షణమైన నీవు, ఏ వేళనైనా కనువిడిపోవు. ఎడబాయలేదు క్షణమైన నీవు, ఏ వేళనైనా కనువిడిపోవు. ఆ పాటలో
ఆశల చల్లువే నీవేగనా యేసయ్యా నా పాటలో పల్లవి ఆశల చల్లువే నీవేగనా యేసయ్యా ఆరాధన నీకే దేవా ఆనందము నీవే కావా ఆరాధన నీకే దేవా కనుల కన్నీరు తుడిచి నీ ప్రేమ కౌగిట చేర్చి నా కనుల కన్నీరు తుడిచి నీ ప్రేమ కౌగిట చేర్చి అపురూపమైన అనుభవము చూపి అపురూపమైన అనుభవము చూపి నన్నాదరించిన నా యేసయ్యా అపురూపమైన అనుభవము చూపి నన్నాదరించిన నా యేసయ్యా నా పాటలో పల్లవి ఆశలా చల్లువే నీవేగనా యేసయ్యా నా పాటలో పల్లవి ఆశలా చల్లువే నీవేగనా యేసయ్యా ఆరాధన నీకే దేవా ఆనందము నీవే కావా ఆరాధన నీకే దేవా ఆనందము నీవే కావా నా పాటలో పల్లవి ఆశలా చల్లువే నీవేగనా యేసయ్యా నా పాటలో పల్లవి ఆశలా చల్లువే నీవేగనా యేసయ్యా స్తోత్రం. ఆనందంతో గంతులు వేయచ్చు, దేవుని కనపరచు. నా దేవుడిని ఆరాధన ఆలకిస్తున్నాడు. స్తోత్రం. పరిశుద్ధాత్మ పరవశములో యేసయ్యా పరలోక ఆనందాన్ని అనుభవిస్తూ చప్పట్లు కొడుతూ నాలోన నన్ను తొలగించి నీ వశములో నన్ను నిలిపి నాలోన నన్ను తొలగించి నీ వశములో నన్ను నిలిపి నాలోన చేరి నా హృదయమేలి నన్ను వాడుకొనుము నా యేసయ్యా నాలోన చేరి నా హృదయమేలి నన్ను వాడుకొనుము
పాటలో పల్లవి ఆశల జల్లువి నీవేగనా యేసయ్యా నా పాటలో పల్లవి ఆశల జల్లువి ఆశల జల్లు నాయనా నీవేగనా యేసయ్యా ఆరాధన నీకే దేవా ఆనందము నీవేకా ఆరాధన నీకే దేవా ఆనందము నీవేకా నా పాటలో పల్లవి ఆశల జల్లువి నీవేగనా యేసయ్యా నా పాటలో పల్లవి ఆశల జల్లువి నీవేగనా యేసయ్యా ఆరాధన నీకే దేవా ఆనందము నీవేకా ఆరాధన నీకే దేవా ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన నీవే కదా నా ఆరాధన నీవే కదా నా ఆరాధన ఆరాధన స్తుతి 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 ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన స్తుతి ఆరాధన 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 స్తుతి ఆరాధన 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 ఆరాధన స్తుతి 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 సర్వాధికారి సర్వోన్నతుడా యూదా గోత్రపు కొడుమ సింహమా స్తుతి 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 హల్లెలూయా స్తుతి 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 ఆయనకే మహిమ 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 సర్వోన్నతుని శక్తి సర్వోన్నతుని శక్తి మనల్ని ఆవరించుగాక 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 ఆయన అభిషేకము ఆయన ఆత్మ బలము మనపై దిగివచ్చుగాక మన సర్వ శరీరములను స్వస్థపరచుగాక బలముతో నింపుగాక బంధకములు తొలగించుగాక నెమ్మది సమాధానం ఇచ్చుగాక అభిషేకం ఇచ్చుగాక ఆత్మ ఫలమిచ్చుగాక ఆత్మ వరములిచ్చుగాక ఆయన
కొరకై బదులుగా వాడబడును గాక. స్తుతి 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 యేసు నామములో. ఆరాధనా నీకే దేవా దేవా, ఆనందము నీవే కావా. అందరం రెండు చేతులు పైకెత్తి మనస్ఫూర్తిగా ఆరాధనా నీకే దేవా, రెండు చేతులు ఊపుతూ ఆనందము నీవే కావా. ఆరాధనా నీకే దేవా, ఆనందము నీవే కావా. నా పాటలో పల్లవి రెండు చేతులు ఊపుతూ ఆశలా జల్లువే నీవేగన యేసయ్యా. నా పాటలో పల్లవి ఆశలా జల్లువే నీవేగన యేసయ్యా. ఆరాధనా నీకే దేవా, చేతులెత్తి ఆనందము నీవే కావా. రెండు చేతులు ఊపుతూ బిగ్గరగా చెప్పలు హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్.